మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకోజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రంతో కీసర మారుమ్రోగుతోంది. దీనిపై మరింత సమాచారం కీసర నుంచి మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. ఈ రోజు ఉదయం 4 గంటల నుంచే శివుని దర్శనం చేసుకోవడానికి కీసరగుట్టకి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా సమయం అవుతున్న కొద్దీ కూడా కీసరగుట్టకి చాలా మంది భక్తులు చేరుకుంటున్నారు. అయితే కీసరగుట్టలో శివుని దర్శనం చేసుకున్న అనంతరం తర్వాత ఇక్కడ చాలా మంది వచ్చి శివునికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే దర్శనం తర్వాత ఇక్కడికి వచ్చి దేవుడికి ఆరతిలిస్తూ అభిషేకాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ శివరాత్రి రోజు వాళ్ళ మొక్కులు మొక్కి వాళ్ళు ఇలాంటి అభిషేకాలు చేస్తూ ఉంటారు. అయితే శివుని దర్శనం చేసుకోవడానికి ఎంత మంది వస్తారో పెద్ద ఎత్తున అభిషేకానికి కూడా చాలా మంది ఇక్కడికి ఇలానే వస్తూ ఉంటారు. ఆ తర్వాత శివుని అభిషేకాలు చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఇక్కడ చాలా మంది ఇలానే క్యూ కడుతూ ఉంటాయి చేసుకుంటే మనం చూస్తున్నట్టయితే చాలా మంది ఆడవాళ్ళు అవ్వచ్చు లేదంటే వాళ్ళ మగవాళ్ళైనా కూడా శివుని భక్తులు చాలా మంది ఉంటారు. శివుడు అంటే నమ్మని వాళ్ళే ఉంటారు. అలాంటిది ఈ రోజు కీసరగుట్ట రావడం కూడా వాళ్ళు ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అలాంటిది పాలతో పూలతో పండ్లతో అభిషేకాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. సాయంత్రం వారికి ఇంకా కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇలానే ఇంకా ఇప్పుడిప్పుడే భక్తుల రద్దీ కూడా ఎక్కువగా పెరుగుతుందనే చెప్పాలి. తర్వాత కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో అయితే మాట్లాడిద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఈసీఐలమ్మా. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఇక్కడ? దేవాలయానికి వస్తే ఎప్పుడైనా బానే ఉంటది. అంటే కీసరలో ఎలా ఉంటుంది శివరాత్రి? చాలా మంది ఇష్టపడుతుంటారు కదా ఇక్కడికి రావడానికి. దగ్గరలో హైదరాబాద్ దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రం కాబట్టి దీనికి వస్తారు ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. ఏ దేవాలయం పోయినా కూడా ప్రశాంతత కోరుకొని పోతే మంచిది. దేవాలయం ముందుకెళ్ళిన తర్వాత బాగానే ఉంది దర్శనం. లైన్ లో మాత్రం కొంచెం ఇబ్బంది అయింది. మీరు చెప్పండి. 3 గంటలు అయిందండి వచ్చి 3 గంటలు అయింది. విఐపి దర్శనం అని తీసుకున్నాము, 3 గంటలు పట్టింది. కానీ దర్శనం మాత్రం మంచిగా అయింది. హరి ఓం. ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడిద్దాం. చెప్పండి, మీరు ఏ టైంకి వచ్చారు మార్నింగ్? మీకు ఎన్ని హవర్స్ పట్టి? 3 గంటల టైం పట్టిందండి. వచ్చి చాలా తృప్తిగా ఫీల్ అవుతున్నాం అండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు? ఎవ్రీ ఇయర్స్ వస్తుంటాం. సో ఇక్కడ భక్తులు కూడా వాళ్ళు కీసరకి రావడంతో అయితే చాలా సంతోషంగా ఉన్నారనే చెప్పాలి. వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని కూడా భక్తులు చెప్తున్నారు. రవితో సుప్రియ, HMTV, హైదరాబాద్, కీసరగుట్ట.